మహబూబాబాద్ ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి జరిగిన ఘటనలో వైద్యులు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్య అధ్యాపకులు మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి అక్షమ్యమని ఖండించారు. భద్రతా చర్యలు తీసుకోకపోతే విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిందితులను శిక్షించకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. వైద్యుల ఆందోళన కారణంగా హాస్పిటల్లో ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనలో హాస్పిటల్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమే. ఎందుకంటే తను టర్మినల్ స్టేజ్లో, చివరి స్టేజ్లో ఆల్మోస్ట్ 700 మిల్లీగ్రాములు ఉన్నటువంటి షుగర్ శాతం ఉన్నటువంటి పేషెంట్ చివరి క్షణంలో తీసుకొచ్చినారు. దాంతోపాటు తనకి హార్ట్ డిసీజ్ ఉందని కూడా తెలియవస్తుంది. సో ఆ టైంలో మా డాక్టర్స్ ఇమీడియట్గా క్యాజువాలిటీ అటెండ్ చేసేసి దాని తర్వాత ఐసీ షిఫ్ట్ చేసి దాన్ని చేసే క్రమంలో కార్డియాక్ అరెస్ట్ చనిపోయింది. చాలా మేము విచారిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ట్రీట్మెంట్ చేసినా కూడా మేము రివైవ్ చేసుకోలేకపోయినాము. బట్ థింగ్ ఈజ్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ తెల్లారి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారట. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా దాన్ని డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోకపోతుంది. కానీ వాళ్ళు డిస్కషన్కి వచ్చి అంత 150 మంది ఒకేసారి అటాక్ చేయడం వల్ల కొంచెం భావోద్వేగానికి లోన్ కావడం వల్ల సార్ కొంచెం అస్వస్థ గురయ్యిండు. ఐసీలో ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత వరంగల్ షిఫ్ట్ అయిపోయిండు. మేము కోరేది ఒకటి యాక్చువల్లీ మాకు డాక్టర్స్కి మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు తక్కువ, అది మీకు తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం మేమేం కోరుతున్నామంటే మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కల్పించి మా వైద్యులకి అండ్ సిస్టర్స్కి ఇక్కడ పనిచేసే వారికి భద్రత కల్పించాలి. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే సార్ మీద మాటల యుద్ధం ప్రకటించి బూతులు, నానా బూతులు తిట్టి ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా భయభ్రాంతికి గురి చేశారో వాళ్ళను ఆరోపించడం జరిగింది. వారు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత తెల్లారి 10:50 ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఛాంబర్ పరిసరాలలో ఒక్కసారిగా 100 నుండి 150 మంది ఒక సమూహం వచ్చి సూపరింటెండెంట్ గారిని చుట్టుముట్టి దుర్భాషలు ఆడుతూ సూపరింటెండెంట్ గారిని బెదిరిస్తూ చంపేస్తాము ఇది అదని చెప్పేసి ఇంకా అనుచితంగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఆ అమ్మాయిని కూడా, ఇక మీకు ఊర్లలో ఎప్పుడైనా వినే ఉంటారు మీరు అందరూ, అలాంటి బూతులు తిట్టుకుంటూ, అంటే లేడీ ఆ డాక్టర్ని కూడా ఇష్టం కూడా తిట్టుకుంటూ, ఆర్ఎంఓ గారిని కూడా ఇష్టం కూడా తిట్టుకుంటూ, సిఎస్ఆర్ఎంఓని తిట్టుకుంటూ, సెక్యూరిటీ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ, అక్కడ ఉన్నటువంటి పర్సనల్ వ్యక్తిగత సహాయకులు వారిపై కూడా దుర్భాషలు ఆడుతూ సూపరింటెండెంట్ గారిని లోపల నుండి బయటి వరకు తీసుకురావడం జరిగింది. అప్పుడు సూపరింటెండెంట్ గారు వయసులో చాలా పెద్దవారు, ఈ హాస్పిటల్ సంచాలకులు ఆయనే, ఆరోగ్యరీత్యా ఆయన కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ కాలంలోనే 30 ఏళ్ళకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. 60 ఏళ్ల మనిషితో మాట్లాడే విధానం ఇది. అందులో కొందరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి చుట్టుపక్కల వారిని రెచ్చగొడుతూ హాస్పిటల్ సంచాలకుడిపై దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. మరియు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన జరిగి 24 గంటలు అయింది. ఇంతవరకు ఒక్కరు కూడా పై అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ కావచ్చు, ఎస్పీ గారు కానీ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా వచ్చి అసలు ఈ సమస్య ఏంటిది, దీనిపై మా వంతు సహకారం ఏమి అందించగలం అని కనీసం కనుక్కునే ప్రయత్నం చేయలేదండి. ఇప్పుడు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ తోటి మాట్లాడి మీరు రండి నేను మీతో మాట్లాడతానంటే ఇక్కడ జరిగింది సూపరింటెండెంట్ మీదనేనండి. ఇంకా కలెక్టర్ గారు అక్కడ పిలిచి ఇంకేం ఆయన ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతారు. ఇక్కడికి వస్తే కదా తెలిసేది. కలెక్టర్ గారికైనా, ఎస్పీ గారికైనా, స్థానిక ఎమ్మెల్యే గారికైనా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలు ఏంటో అని చెప్పేసి బహిరంగంగా అడిగితే మేము ఆ సమస్యలు ఏంటో చెప్తాము. కనీసం